చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన దుర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుద్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మచక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే అంటారు. ఆయన తలుచుకున్నాడా? 1000 చేతుల కార్తవీర్యార్జునుడు ఒకప్పుడు నర్మదా నది కింది భాగంలో భార్యలతో ఆడుకుంటున్నాడు. ఎవరో భార్యలు అడిగారు, ప్రవాహం ఆపగలవా అన్నారు. 1000 చేతులతో ఆనకట్ట కట్టినట్టు ఆపేశాడు. ప్రవాహం వెనక్కి పెరిగిపోయింది. ఆ ఒడ్డున ఎక్కడో సైకత లింగాన్ని పెట్టి రావణాసురుడు పూజ చేస్తున్నాడు. ఒడ్డుకొచ్చేసినటువంటి జలాలు లింగాన్ని కరిగించాయి. రావణుడికి కోపం వచ్చి కిందకొచ్చి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు. 10 తలల పురుగా అని బంధించి తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు. విశ్రవసు బ్రహ్మ వెళ్ళి విడిపించాడు. అంత గొప్ప కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన పరశువుతో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముని యొక్క వైష్ణవ చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి. ఎంతటి పౌరుష పరాక్రమములున్నవాడు! లోకంలో ఆయన లాంటి మహావీరుడు ఎక్కడుంటాడు? 1 గంట 47 నిమిషముల వ్యవధిలో 14,000 మంది రాక్షసుల్ని కరదూషణల్ని పడగొట్టాడు. రాముడు యుద్ధం చేస్తే అంత అందంగా యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం అంత బాగుంటుందిట. అసలు మీకు రామాయణంలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? శూర్పణఖ ఏది చూసి మోహించిందంటే ఆయన యుద్ధం చూసి మోహించింది. ఎందుకంటే రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, వింటినారిలో ఎప్పుడు తొడుగుతాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగుతాడో, ఎప్పుడు వదులుతాడో ఎవరికీ కనపడదు. ఎదురుగుండా ఉన్నవాళ్ళు పడిపోవడాన్ని బట్టి అర్థమవుతుంది. 14,000 మందిని 1 గంట 47 నిమిషాల్లో పడగొట్టాడు. సామాన్యులు కాదు వాళ్ళందరూ, కరదూషణాది మహావీరులు. అందుకు గోపరాజు గారు బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెడ్డవసాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండ డడాండ డాండ నిర్దంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వచ్చింది, ఆయన భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడు రాముడు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణముల చేత నాకు ధనస్సు చూస్తే రాముడు గుర్తొచ్చాడు. రాముడు నీ కంటి కాంతిలో కనపడుతున్నాడు. ఆ రాముడికి నీకు కొన్ని సమాన ధర్మాలు ఉన్నాయి. అసలు నిజానికి రాముడు ఇంత శక్తి పొందింది నీ కడగంటి చూపు వల్లే. ఎందుకని అమ్మవారి యొక్క వేళ్లల్లోంచి వచ్చినటువంటి అవతారం కరంగుడిన కోత్పన్న నారాయణ దశాకృతి ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు అంత గొప్పవాడయ్యాడని స్థిరీకరించవలసి ఉంటుంది. కాబట్టి నీ కంటి చూపు, ఆ కంటి చివరి నుంచి వస్తున్నటువంటి చూపు కాంతిలో నాకు రామచంద్ర ప్రభువు దర్శనమైంది. సమాన ధర్మం. రాముడు లోకాన్ని రక్షిస్తాడు, వ్యక్తులను రక్షిస్తాడు. నువ్వు లోకములను రక్షిస్తావు, వ్యక్తులను రక్షిస్తావు. రాముడు ఆపదలు గట్టెక్కిస్తాడు, నువ్వు ఆపదలు గట్టెక్కిస్తావు. రాముడు విదేహ భవానురాగ, విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు అనురాగము కలిగిన వాడు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి శ్లోకం తమాషాగా చీలి. ఇప్పుడు అమ్మవారి స్థితిలోకి మారిపోతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన శ్లోకం విదేహ భవానురాగ రక్షోపకారమనిశం కుంఠీకరోతి విపదం మమ కుంచిత భ్రూ చాపాంచిత శ్రిత విదేహ భవానురాగ చాపాంచిత వరకు చూస్తే ధనస్సు పట్టుకున్న రాముడు. ఈ 3 లక్షణముల చేత రామగుణగానం చేస్తుంది శ్లోకం. అమ్మవారి కంటి చివరి భాగంలోంచి వస్తున్నటువంటి చూపులోని కాంతి యందు రామదర్శనం అవుతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే 3 మాటలు అన్వయం చేయండి, కామాక్షి పరంగా తిరిగిపోతుంది శ్లోకం. విదేహ భవానురాగ రాముడి విషయంలో చెప్తే విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు ప్రేమ కలిగిన వాడు. అమ్మవారికి ఎవరిష్టం? విదేహ భవానురాగ. సాధన చేసి 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 రాగద్వేషములను గెలిచి అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని పరమవైరాగ్యాన్ని పొంది లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయినటువంటి జ్ఞాని ఎవడుంటాడో వాడు అమ్మవారికి ఇష్టం. విదేహ భవానురాగ. 2, అమ్మవారి యందు ఒక చమత్కారం ఉంది. అసలు ఎవరికైతే దేహభ్రాంతి లేకుండా గొప్ప జ్ఞాని, గొప్ప భక్తితో వైరాగ్యంతో వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటాడు పరమశివుడు గురుగీతలో. వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానాగ్నిలా ఉంటాడో, ఎవడికి దేని మీద దృష్టి లేదో వాణ్ణి చమత్కారంగా సంసారంలో
పుట్టడుగు స్థాయికి ఈడ్చేస్తుంది అమ్మవారు. అప్పుడు మీరు నన్ను వెంటనే ఓ ప్రశ్న ఇస్తారు, ఏమంటే మీరు అన్న మాట మళ్ళీ ఓసారి ఆలోచించుకుని అంటున్నారా జాగ్రత్తగా? అలా చేస్తే అది ఉపకారం ఎలా అవుతుంది? ఆయన ఏమో అంత పైకి ఎక్కాడా, భక్తి జ్ఞాన వైరాగ్యముల యందు పతాక స్థాయిలో ఉన్నవాణ్ణి ఆమె తలుచుకుందా అంత కిందకి ఈడ్చి పారేస్తుంది. భవానురాగ, విదేహ భావనతో శరీర భ్రాంతి లేనివాణ్ణి శరీరమునందు పిచ్చి భ్రాంతి కలిగిపోయేటట్టుగా కామమునందు ఈడ్చేస్తుంది కిందకి. ఏమిటండి ఆ మాట? ఎందుకు ఆవిడ అలా చేయడం? విదేహ భవానురాగ మొదటి మాట బాగుంది, ఆ భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నవారంటే ఆవిడకి ఇష్టం. మరి ఇదేమిటి వెనక్కి లాగేయడం ఏమిటి? ఆవిడ ఎందుకు అలా చేయడం అంటే, నేను ఈ మాట బాగా తెలిసే అంటున్నాను. దీనికి మీకు నేను ఒక మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, పరమశివుడు మన్మధుణ్ణి కాల్చేశాడు, మన్మధుడు లేడు. నువ్వేం చేశావు? ఆయన వంక అపాంగత్తే లబ్ధ్వా ఇలా కడగంటి చూపు చూసావు. అనుగ్రహంతో ఇలా పొట్టి చూపు చూసేటప్పటికి ఆయనకి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది, శరీరం లేకపోయినా. ఇప్పుడు నువ్వు ఆ మన్మధుడు నీకు దాసుడై ఉండగా ఆయన మీద అధికారాన్ని పొందావు. ఎందుకని అంటే, అగస్తీర అగ్నిసోమశ్చ ఇంద్రస్కంధస్తథైవచ అని 12 మంది అమ్మవారికి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మన్మధుడు ఒకడు. అంతటి మహాభక్తుడైనటువంటి వాడు మన్మధుడు కనుక అమ్మవారు ఏం చెప్తే అది చేస్తాడు. అసలు తనకి బతుకిచ్చిన అమ్మవారు కదా, అందుకు కామాక్షి, కాముడికి బతుకిచ్చింది ఆవిడ. అందుకని ఆవిడ మాట జవదాటడు. ఆవిడ 3 పనులు చేసిందట. లోకంలో బాగా గుర్తుపెట్టుకోవలసిన పనులు సుమైవి. ఆవిడ చేసింది ఏమిటి అంటే, శంకరులు అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. అమ్మ, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నీ పాదములు గట్టిగా పట్టుకుని నిన్ను బాగా ఉపాసన చేశారు. చేస్తే నువ్వేం చేసావు? నీ యందు ఎంత గొప్ప అందం ఉంటుందో ఆ అందాన్నంతటినీ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అందంతో పరమశివుణ్ణి మోహింపజేశాడు కాదు? మీకు ఆ కథ తెలుసుగా. ఆయన మోహిని అవతారం ఎత్తాడు, దేవదానవుల్ని కూర్చోబెట్టాడు, దేవతలకు అమృతం పంచిపెట్టాడు, ఏదో రాహుకేతువులకు కూడా ఇచ్చాడు. రాక్షసులు దాని వలన అమృతాన్ని పొందకుండా దూరంగా ఉండిపోయారు. పోనీ అక్కడతో ఆగిపోతే ఆ అవతారం గురించిన గొడవ ఇంకా లేదు. మోహినీకి అంత వైభవం ఎక్కడిది, అంత ఆకర్షణ శక్తి ఎక్కడిది అంటే అమ్మవారి ఉపాసన వలన విష్ణువు పొందారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.